క్రొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలేదని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి ఎక్కిపోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడనెను. మన ప్రభువైన యేసు క్రీస్తు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ కైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి పర్యంతము సదాకాలం మీతో కూడా ఉన్నాను. నమ్మి బాప్తిస్మమును పొందినవాడు రక్షింపబడునని చెప్పాను. పదార్థులు పదార్థులు అపోస్తల విశ్వాసం, అపోస్తల విశ్వాసం, పరలోక ప్రార్థన, పరలోక ప్రార్థన, ఈ మూడింటితో నీకేమో గాలి మణిసుందర్ ప్రభు ప్రార్థన అంగీకరించినందున గాలి మణిసుందర్ సాతాను వారి క్రియలన్నింటినీ, లోకం యొక్క వ్యర్థాతిశయమును, ఘనమును, లోక సంబంధమైన దురాశలన్నింటినీ, శరీర సంబంధమైన పాపేక్షలను వెంబడింపగా వాటి వల్ల ప్రేరేపింపబడక వాటిని నీవు విడిచిపెట్టుచున్నావా? ఆంధ్ర మాండలిక లూథరన్ సంఘం యొక్క బోధల యందు నమ్మకముగా ఉండి కృపా సాధనములను శ్రద్ధతో ఉపయోగించుకుందునని వాగ్దానం చేయువ. దేవుని సహాయం వల్ల అలాగే చేయుదు. మనిషిందరూ దేవుని ఎదుట ఈ వడపడికను అంగీకరించినందున బాప్తిస్మ కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. ప్రార్థన. కనికరము కలిగిన మా దేవ, కృపామయుడ, గాలి మనిషిందరిని ఈ బిడ్డగా అంగీకరించి ఈ బిడ్డలో నుండి పాత ఆదాము పాతి పెట్టబడి క్రొత్త స్వభావం జనించినట్టు అనుగ్రహింపుము. ఈ బిడ్డలో శరీర దురాశలు నీవు నశించి ఆత్మ సంబంధమైనదంతయు వృద్ధి పొందినట్లు అనుగ్రహింపుము. ఈ బిడ్డలో లోకమును శరీరమును సాతానును గెలిచి జయకరముగా జీవించుటకు ఈ బిడ్డకు సామర్థ్యమును బలమును అనుగ్రహింపుము. సర్వమును సదా పరిపాలించు సర్వశక్తి గల దేవ, ఇక్కడ నీకు సమర్పింపబడు వీరు నీ కనికరం వలన పవిత్రమైన జీవంతో అలంకరింపబడి నిత్య ఫలము పొందునట్లు యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహింపుమని వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. సాల్మన్ దాస్ గారు, రజనీ కుమారి గారు, మీ కుమారుడికి బాప్తిస్మం దేవుని సముఖంలో ఇవ్వటం మీరు నిజంగా అంగీకరిస్తున్నారు?
సంఘం గాలి పరిస్థితులకి బాప్తిస్మం మీకు ఇష్టమేనా? మాకు ఇష్టమేనయ్యా. మంచిదండి. అందరూ అంగీకరించినందున, కుటుంబ సభ్యులు, సంఘ పెద్దలు అంగీకరించినందున గాలి మణిసుందరికి బాప్తిస్మం జరుగుతూ ఉంది. పరిశుద్ధులైన మా ప్రభు, కృప కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గాలి మణిసుందరిని మీ బిడ్డగా ప్రతిష్ఠిస్తూ ఉండగా మీ పరిశుద్ధాత్మ బిడ్డ మీద కంచివేయండి, మీ సన్నిధిని ఉంచండి. మీ బిడ్డగా ప్రభు ఈ లోకంలో జీవించి ప్రతి విధమైనటువంటి వాటిని జయించడానికి కృప చూపండి. మీ బిడ్డలు ఏమి పొందుకోవలసి ఉన్నామో అవన్నీ పొందుకున్నట్లు కృప చూపమని, అయ్యా అన్ని విధాలుగా ఆశీర్వదించమని, బాప్తిస్మ వరప్రసాదములో మీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని యేసు ప్రభు నామమును బట్టి వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. గాలి మణిసుందర్, నేను తండ్రి యొక్కయు గాలి మణిసుందర్, నేను కుమారుని యొక్కయు గాలి మణిసుందర్, నేను పరిశుద్ధాత్మ యొక్క త్రియేక నామములో నీకు బాప్తిస్మమిచ్చుచూ ఉన్నాను. ఆమేన్. సిలువ వేయబడిన క్రీస్తును నువ్వు ఇక మీదట ఒప్పుకొనవలెనని, క్రీస్తు శక్తి కలిగి లోకముతోనూ పాపముతోనూ సాతానుతోనూ ధైర్యముగా పోరాడుచు మరణ పర్యంతం యొక్క నమ్మకమైన సేవకునిగా ఉండవలెనని గాలి మణిసుందర్ మీదను సిలువ గుర్తు వేయించు ఉన్నాము. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా దేవ, దయ కలిగిన యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మరలా జన్మింపవలేనని నువ్వు కోరుచున్నట్లుగా గాలి మణిసుందరికి బాప్తిస్మమును ఇవ్వటానికి మీరు అనుమతించినందున ప్రభువా, ఈ బిడ్డను మీ బిడ్డగా అంగీకరించి మీ ఆశీర్వాదాల చేత నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక నుండి జీవించలేన్న జీవిత కాలం అంతయు తాను వెంట కృపాక్షేమములే తన వెంట వచ్చినట్టు కృప చూపండి. చిరకాలము మీ మందిరములో నివాసం చేస్తూ తన జీవిత కాలం అంతయు ఆశీర్వదింపబడినట్లు దయ చూపండి. సంఘము వెలుపల ఉన్నవారి చేతులు కూడా బిడ్డ దీవించబడినట్లు కృప చూపమని, సంఘములో మేలైన కుమారునిగా ఆశీర్వదించమని యేసు ప్రభు నామమును బట్టి వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు నీటి మూలముగాను నిన్ను మరలా జన్మింపజేసి నీ పాపములన్నీ క్షమించెను. ఆయన తన కృప చేత నిత్య జీవం కలుగుటకై నిన్ను బలపరచును గాక. ఆమేన్. గాలి మణిసుందరికి సమాధానం దేవుడు కలిగించి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిగుల కనికరం కలిగిన మా దేవ, ఈ సంఘమును అనుగ్రహంతో కాపాడి విధులందించుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బాప్తిస్మం పొందిన ఈ గాలి మణిసుందరిని
నీటి మూలంగా ఆత్మ మూలంగా మరలా జన్మింపజేసి ఉన్నావు అయ్యా. గాలి మనిసుందర్ పాపములన్నీ క్షమించుము. గాలి మనిసుందర్ నీ బిడ్డలుగాను నీ రాజ్యములకు వారసునిగాను అంగీకరించి ఉన్నావు నాయన. కనుక నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము. గాలి మనిసుందర్ ఎల్లప్పుడూ నీ చిత్తానుకూలముగా జీవించుచు తుదకు నీ నిత్య రాజ్యమును నీ వాగ్దానమును సంపూర్ణముగా పొందునట్లు మనిషిద్దరిని నీ కృపయందు కాపాడి సంరక్షింపబడి నీతోను పరిశుద్ధాత్మతోను సదా ఏకదేవుడి యుగయుగములు జీవించుచు పరిపాలించుచున్నట్టు నీ కుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా వినయముగా బ్రతిమాలి వేడుకొనుచు నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని యొక్క కృపతోడయుండి నేటి నుంచి గాలి మనిసుందర్ దేవుని బిడ్డగా ఎదుగుచు దేవుని సన్నిధిలో ఆయన పనిని చేయు పాత్రగాను మనిసుందరు వాడబడుతూ సంఘానికి, సమాజానికి, తల్లిదండ్రులకు, బంధువులకు, శ్రేయోభిలాషులందరికీ గాలి మనిసుందరు మేలైన బిడ్డగా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలు. గాడ్ బ్లెస్ యు నాయన. ఆల్ ద బెస్ట్. దేవుడు నిన్ను సంపూర్ణంగా ఆయన సేవలో విరామం లేకుండా వాడబడినట్లు కానీ మనిషిందరిని దేవుడు అభిషేకించుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. మనిషిందరూ కూడా అలాగే జీవించాలి. ఈరోజు బాప్తీసం తీసుకున్న నీవు ఇక నువ్వు ఎన్నడూ కూడా వెనుదిరిగి చూడకూడదు. సరేనా? సరే, వందనాలు చెప్పండి. సంఘ పెద్దలకి, సంఘానికి ప్రత్యేకించి ఓషే గారికి, అలాగే వెంకటేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు. సల్మాన్ రాజు గారు, రజనీ కుమారి గారు, మధుసూదనరావు గారు, వీరాస్వామి గారికి, శ్రవంతికి ప్రత్యేకమైన వందనాలు. సంఘమంతా కూడా ఒకసారి చప్పట్లు పడుతూ మనిషిని బట్టి దేవుడు బలపరచాలని, దేవుని ఆశీస్సులు వారు పెట్టుకుంటారని కోరుకు. మంచిది. వందనాలు. దయచేసి కూర్చోనండి.